వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈరోజు మన క్లాస్లో ఇంకొక 3 వెరీ ఇంపార్టెంట్ ఐపీఈకి 4 మార్క్స్ క్వశ్చన్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం చూద్దాం. ఓకేనా? 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిజాల్వ్ x² - 3/x+2 into x² + 1 into partial fractions. That is the first question. Second question, resolve 2x² + 3x + 4/x-1 into x² + 2 into partial fractions. And third one is resolve 3x - 1 by 1 - x plus x square into x plus 2 into partial fractions. ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. అయితే ఈ 3 క్వశ్చన్స్ ఏ మోడల్లా ఉన్నాయి అంటే చూస్తే ఈ మోడల్ ఏంటంటే f of x by x minus a into ax² plus bx plus c. అంటే ఏంటి? ఇదొక లీనియర్ పాలినామియల్, ఇది ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనమాట. క్వాడ్రాటిక్ అని ఎందుకు అంటున్నాము? దీని ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది. ఇర్రెడ్యూసిబుల్ అంటే ఇంక దీన్ని ఫ్యాక్టరైజ్ చేయలేమన్నమాట. సో అలాంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ కిందనుంటే ఎలా చేయాలి? సో లీనియర్ ఉంది, ఇక్కడ క్వాడ్రాటిక్ కూడా ఉంది. దీన్ని ఎలా రాస్తాము? a by x minus a plus bx plus c by ax² plus bx plus c. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి పైన ఏంటి రాసాము? న్యూమరేటర్కి bx plus c. ఈ ఫార్మెట్లో రాయాలి. ఓకేనా? సో లెట్ us సాల్వ్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? రిజాల్వ్ x² - 3/x+2 into x² + 1 into partial fractions. సో గివెన్ ఏంటి? x² - 3/x+2 into x² + 1. దీన్ని ఎలా రాయొచ్చు? a by x plus 2 లీనియర్ పాలినామియల్ కాబట్టి, అండ్ దిస్ ఇస్ క్వాడ్రాటిక్ కాబట్టి bx plus c by x² + 1. సో ప్రాసెస్ అంతా సిమిలరే. రిమైనింగ్ ప్రాబ్లమ్స్కి మనం ఎలా చేసామో ప్రీవియస్ క్లాస్లో ఎల్సిఎం తీయాలి. x plus 2 into x² + 1. ఓకే, సో a into x² + 1 plus bx plus c into x plus 2. ఓకే, సో ఎల్సిఎం డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి x² - 3 = ax² + 1 a into plus bx plus c into x plus 2. So now put x = -2. సో -2 పెడితే ఏమవుతుంది? LHS సైడ్ -2 హోల్ స్క్వేర్ -3 = a into -2 హోల్ స్క్వేర్ + 1 plus bx plus c into -2 plus 2. -2 plus 2 0 అయిపోతుంది కాబట్టి దిస్ ఎంటైర్ టర్మ్ మనకి 0 అయిపోతుంది. సో a into 4 plus 1 plus 0 that equal to 5a. సో LHS side -2 whole square is 4 minus 3 అంటే 1. 1 equal to 5a. That implies a equal to 1/5. మనకున్న ఈక్వేషన్ ఏమిటి? x² - 3 is equal to a into x² + 1 plus bx plus c into x plus 2. సో దీన్ని మనం ఓపెన్ బ్రాకెట్స్ చేసేస్తే ax² plus a plus bx² plus 2bx plus cx plus 2c. okay, so now comparing the quotients of x² on both sides. Comparing the quotients of x² on both sides. సో కంపేర్ చేస్తే మనకి ఎలా వస్తుంది? దిస్ సైడ్ 1, కోషంట్ ఆఫ్ x² 1. ఇటువైపు ఏమున్నాయి? a, ఇక్కడ b ప్లస్ b. సో a ప్లస్ b ఉంది ఇక్కడ. సో we already know that a equal to 1/5. సో a equal to 1/5 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 equal to 1/5 plus b. ఓకే, దట్ ఇంప్లైస్ b equal to 1 minus 1/5. that is 5 minus 1/5 that equal to 4/5. ఓకే, సో మనకి b వాల్యూ 4/5 వచ్చింది. ఇప్పుడు కంపేరింగ్ ద కోషంట్స్ ఆఫ్ x ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ the coefficients of
ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అదేమవుతుంది? సో మనకి చూస్తే ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ కోషంట్ ఏమీ లేదు. సో ఆర్హెచ్ఎస్ సైడ్ మనకి ఏముంది? ఎక్స్ 2b ఉంది ప్లస్ సి ఉంది. సో 2b ప్లస్ సి 0 ఈక్వల్ టు 2b ప్లస్ సి. ఓకే, సబ్స్టిట్యూటింగ్ b వాల్యూ మనం చేస్తే 2 ఇంటూ 4/5 ప్లస్ సి, దట్ ఇంప్లైస్ సి ఈక్వల్ టు -8/5. ఓకే, సో వీ గాట్ ఆల్ ద వాల్యూస్ a, b and c వాల్యూస్ వీ గాట్. సో మన ప్రాబ్లమ్ని రాసేస్తే x³ - 3/x + 2 ఇంటూ x² + 1 ఈజ్ ఈక్వల్ టు a/x + 2 ప్లస్ bx + c/x² + 1. సో వాల్యూస్ వేసేస్తే మనకి ఏమవుతుంది? a అంటే 1/5 ఇంటూ x + 2 ప్లస్ b అంటే 4/5. 4/5 మీన్స్ 4/5 ఇంటూ x మైనస్ 8/5 హోల్ బై x² + 1. సో దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాస్తే 1/5 ఇంటూ x + 2 ప్లస్ 4x - 8/5 ఇంటూ x² + 1. So this is the required answer. Okay, let us see the other problem. So the second problem చూస్తే resolve 2x² + 3x + 4/x - 1 ఇంటూ x² + 2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇది కూడా సేమ్ మోడల్లో ఉంది. కింద మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఒకటి ఉంది, ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దీన్ని ఎలా రాస్తాం? ఆల్రెడీ మనం ప్రీవియస్ సమ్లో చూసాం కదా. సో 2x² + 3x + 4/x - 1 ఇంటూ x² + 2 దట్ ఈక్వల్ టు a/x - 1 ప్లస్ bx + c/x² + 2. ఓకే, సో bx + c బై క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం రాస్తాం. ఈ మోడల్లో ఇంపార్టెన్స్ ఇదేనమాట. ఓకేనా? సో రిమైనింగ్ ప్రాబ్లం అంతా మనకి సిమిలర్గానే ఉంటుంది. ఎల్సిఎం తీసి a ఇంటూ x² + 2 ప్లస్ bx + c ఇంటూ x - 1. ఓకే, సో డినామినేటర్స్ పోతే మనకి 2x² + 3x + 4 ఈక్వల్ టు a ఇంటూ x² + 2 ప్లస్ bx + c ఇంటూ x - 1. Now put x equal to 1. Put x equal to 1 on both sides. Then 2 into 1 square plus 3 into 1 plus 4 equal to a into 1 square plus 2 plus bx plus c into 1 minus 1. 1 minus 1 is 0. So ఈ టర్మ్ అంతా మనకి 0 అయిపోతుంది. సో a into 1 square అంటే 1 plus 2 3. సో 3a అన్నమాట ఇది. దిస్ సైడ్ ఎలా ఉంటుంది? 2 into 1 square 2 plus 3 plus 4. 2 plus 3 plus 4 ఎంత? 7 plus 2 9. సో 9 equal to 3a implies a equal to 9/3 that equal to 3. సో a equal to 3 అని మనకి వచ్చింది. సో మనకున్న ఈక్వేషన్ ఏంటి? 2x² + 3x + 4 ఈక్వల్ టు a ఇంటూ x² + 2 ప్లస్ bx + c ఇంటూ x - 1. దీన్ని ఓపెన్ చేసి బ్రాకెట్స్ని మనం రాస్తే ax² + 2a ప్లస్ bx² - b ప్లస్ cx - c. ఓకే, సో కంపేరింగ్ ద coefficients of x² on both sides. Coefficients of x² on both sides. So what we get? 2 it side 2 undi, LHS side, RHS side a plus b. Okay, so a plus b undi. A value already 3. So substitute cheste 2 is equal to 3 plus b. That implies b equal to 2 minus 3 that equal to -1. So b equal to -1.
Now comparing the quotients of x on both sides. Comparing the quotients of x on both sides. మనకేమొస్తుంది ఎల్హెచ్ఎస్ సైడ్ 3 ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ఎక్కడుంది, ఇక్కడ మైనస్ బిఎక్స్. సో మైనస్ బి ప్లస్ సి, మైనస్ బి ప్లస్ సి. మనకి బి వాల్యూ ఆల్రెడీ -1 అని తెలుసు. సబ్స్టిట్యూటింగ్ దిస్ వీ గెట్ 3 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -1 ప్లస్ సి, దట్ ఈస్ 1 ప్లస్ సి. సో 3 minus 1 ఈక్వల్ టు సి, దట్ ఈస్ 2 ఈక్వల్ టు సి. సో మనకి సి వాల్యూ కూడా వచ్చేసింది. సో మనకున్న ప్రాబ్లం ఇది కదా, 2x² + 3x + 4/x - 1 × x² + 2 ఈక్వల్ టు a/x - 1 + bx + c/x² + 2. సో ఏబిసి వాల్యూస్ని వేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఏ వాల్యూ మనకి 3/x - 1 ప్లస్ బి వాల్యూ -1 మైనస్ x ప్లస్ సి వాల్యూ 2/x² + 2. So this is the required answer. Okay, let us go to the third problem. So the third problem is resolve 3x - 1 by 1 - x plus x² into x plus 2 into partial fractions. Okay, so ఇది కూడా డినామినేటర్లో మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది, ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది. సో దీనికి కూడా మనం ఎలా రాసుకుంటాం, ax ప్లస్ bo అలా రాసుకుంటాం అనమాట. సో లెట్ us solve the problem. 3x - 1 by 1 - x plus x² into x plus 2 is equal to, ఇక్కడ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, దానివల్ల ax ప్లస్ b ముందు రాసుకుంటాం మనం. 1 - x ప్లస్ x² ప్లస్, సో లీనియర్ పాలినామియల్కి మనం c/x ప్లస్ 2 రాసుకుంటాం. ఎల్సిఎం తీస్తే మనకి 1 - x ప్లస్ x² ఇంటూ x ప్లస్ 2 పైన ax ప్లస్ b ఇంటూ x ప్లస్ 2 ప్లస్ c ఇంటూ 1 - x ప్లస్ x². ఓకే, సో డినామినేటర్స్ మనకు పోతే న్యూమరేటర్ మనకి 3x - 1 ఉంది. మనకు వచ్చిన ఈక్వేషన్ 3x - 1 ఈక్వల్ టు ax ప్లస్ b ఇంటూ x ప్లస్ 2 ప్లస్ c ఇంటూ 1 - x ప్లస్ x². నా పుట్ x ఈక్వల్ టు -2. సో ఆన్ బోత్ సైడ్స్ ఇఫ్ వి పుట్ x ఈక్వల్ టు -2, మనకేమొస్తుంది, 3 ఇంటూ -2 -1 ఈక్వల్ టు ax ప్లస్ b ఇంటూ -2 ప్లస్ 2 ప్లస్ c ఇంటూ 1 - -2 ప్లస్ -2 హోల్ స్క్వేర్. ఓకే, సో -2 ప్లస్ 2 0 కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. ఎల్హెచ్ఎస్ సైడ్ -6 -1 0 ప్లస్ c ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే 1 + 2 3 ప్లస్ 2 స్క్వేర్ ఎంత మనకి 4, 3 + 4 7. ఓకే, సో దట్ ఇంప్లైస్ -7 ఈక్వల్ టు 7c, ఇంప్లైస్ c ఈక్వల్ టు -7/7 దట్ ఈక్వల్ టు -1. c ఈక్వల్ టు -1 మనకు వచ్చింది. సో మనకున్న ఎక్స్ప్రెషన్ ఇది. సో ఈ బ్రేసెస్ని విడదీసి రాస్తే ax² ప్లస్ 2ax ప్లస్ bx ప్లస్ 2b ప్లస్ c మైనస్ cx ప్లస్ cx² ఈక్వల్ టు 3x - 1 ఇది. ఓకేనా, ఇప్పుడు కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x² ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ x² కోషంట్ ఏమి లేదు. సో 0 ఈక్వల్ టు a, ఇక్కడ a ప్లస్ c. సో దట్ ఇంప్లైస్ c వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి, 0 ఈక్వల్ టు a ప్లస్ -1, దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 1. సో వీ గాట్ a ఈక్వల్ టు 1. Now comparing the coefficients of x on both sides. Comparing the coefficients of x
ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి సో ఎల్హెచ్ఎస్ సైడ్ మనకి 3 ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ మనకి ఏముంది, ఎక్స్ 2a ప్లస్ బి మైనస్ సి, 2a ప్లస్ బి మైనస్ సి. సో ఏ వాల్యూ 1, 2 ఇంటూ 1 ప్లస్ బి తెలీదు మైనస్ సి వాల్యూ -1. సో దట్ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 2 ప్లస్ బి ప్లస్ 1, దట్ ఈస్ 3 ప్లస్ బి. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు 3 minus 3, దట్ ఈక్వల్ టు 0. సో వి గాట్ b యాజ్ 0. సో మనకున్న ప్రాబ్లంలో ఇది కదా, దీనిలో మనకి ఏబీసీ వాల్యూస్ వచ్చినవి వేసేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఏ వాల్యూ మనకి 1, సో 1 ఇంటూ ఎక్స్ ఇస్ ఎక్స్ ప్లస్ బి వాల్యూ ఇస్ 0. సో ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇస్ -1 బై ఎక్స్ ప్లస్ 2. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంకా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.